హాయ్ ఫ్రెండ్స్, నివేదా థామస్, విశ్వదేవ్ హీరో హీరోయిన్లుగా నటించిన 35 సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సరస్వతి ప్రసాద్లకు అరుణ్ అనే కొడుకు ఉంటాడు. అతను మ్యాథ్స్లో చాలా వీక్. 5వ తరగతి పాస్ అవడం కష్టమని తెలుస్తుంది. స్కూల్లో టీచర్ కూడా మ్యాథ్స్లో సరిగ్గా చదవట్లేదని అరుణ్ని జీరో అని పిలుస్తూ ఉంటాడు. అవమానంగా ఫీల్ అయిన అరుణ్ మరింతగా మ్యాథ్స్ మీద ద్వేషం పెంచుకుంటూ పోతాడు. అయితే ఒకానొక సందర్భంలో ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన సందర్భం వస్తుంది. అరుణ్ని పాస్ చేయడం కోసం అతని తల్లి సరస్వతి ఏం చేసింది అన్నదే మిగిలిన కథ. ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రం. ప్రతి ఇంట్లో ఇలా మ్యాథ్స్ అంటే భయపడే ఒక కుర్రాడు ఉంటాడు. అతను భయపడడానికి కారణం మ్యాథ్స్ ఎందుకు ఎక్కడ వాడాలి అన్నది టీచర్లు సరిగ్గా చెప్పకపోవడమే. మ్యాథ్స్ని ఒక సబ్జెక్ట్గా చెప్తారు కానీ మ్యాథ్స్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎందుకు వాడాలి, మ్యాథ్స్ యొక్క అవసరం ఏంటి అన్నది సరిగ్గా చెప్పరు టీచర్లు. ఇది చాలా కార్పొరేట్ స్కూల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. నిజ జీవితంలో జరిగే సంఘటనలకి తెర రూపమే ఈ చిత్రం. ఖచ్చితంగా ఈ సినిమాని కుటుంబం అంతా కలిసి చూడాలి. ప్రపంచంలో ది బెస్ట్ టీచర్ అమ్మ అని అందరూ చెప్తారు. చాలామంది స్త్రీలు ఫెమినిజం పేరుతో రొమ్ముపాలు ఇవ్వడానికి కూడా ఆలోచించే ఈ రోజుల్లో ఒకవైపు కొడుకు కోసం మ్యాథ్స్ నేర్చుకొని కొడుకు మ్యాథ్స్లో పాస్ అయ్యేలా చేసే సరస్వతి లాంటి క్యారెక్టర్లు ఉండడం చాలా అరుదు. అలాంటి స్త్రీలందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూసి సరస్వతిని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక తండ్రి పాత్రలో విశ్వదేవ్ చాలా బాగా చేశాడు. ఎగ్జాక్ట్ బ్రాహ్మిన్ కుర్రాళ్ళలాగే అనిపిస్తాడు. డైలాగ్స్ కానీ వెనక వచ్చే శాస్త్రీయ సంగీతంతో మిళితమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మనసుని ఉల్లాసంగా చేస్తుంది. భాగ్యరాజ నటన కూడా చాలా బాగుంటుంది. అతని మనవరాల పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అలాగే పాత తరం నటి గౌతమి గారు కూడా ఈ సినిమాలో చాలా గ్లామరస్గా అందంగా కనిపిస్తారు. సరస్వతి తమ్ముడు పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఏదైనా ఇది నివేదా థామస్ సింగిల్ షో. అలాగే ఆమె కొడుకుగా నటించిన అరుణ్ దేవ్ పోతుల కూడా చాలా బాగా చేశాడు. చాలా క్యూట్గా న్యాచురల్గా నటించాడు. ఓవర్ యాక్షన్స్ ఎక్కడా చేయలేదు ఆ చిన్నపిల్లాడు. అతని తమ్ముడి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. స్కూల్ ఎలా ఉండాలి, స్కూల్లో టీచర్ ఎలా ఉండకూడదు అన్నది కూడా ఈ సినిమా చెప్తుంది. ఒక మంచి సినిమాని ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఈ సినిమాని మీ పిల్లలందరికీ కూడా చూపించండి. మీ పిల్లలతో కలిసి మీరే చూడండి. 10th ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళు నేర్చుకోవడానికి చదువుకోవడానికి పనికి రారు అనే భావన ఈ సినిమా చూస్తే మీకు తలలోంచి తుడిచిపెట్టుకుపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇటువంటి మంచి శాస్త్రీయ సంగీతం విని ఛానల్ అయింది అనిపిస్తుంది. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ కూడా చాలా ప్లస్ పాయింట్. తక్కువ బడ్జెట్లో అయినా అటు తిరుపతి అందాలని, తిరుమల అందాలని చక్కగా చూపించాడు తెర మీద. బడ్జెట్ పరిమితిలో తీసినట్లు కనపడుతున్నా సరే ఈ సినిమా చాలా రిచ్గా అనిపిస్తుంది కంటెంట్ పరంగా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.